బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడికి నిరసనగా కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్టు చేశారు. నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. తనను నిర్బంధించడంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్యే గంగుల కార్యాలయంపై దాడికి నిరసనగా కరీంనగర్ బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో కరీంనగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్టు చేశారు. నల్ల జెండాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు. తనను నిర్బంధించడంపై గంగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు. మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సింది మీరే. చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అనుకుంటా డెఫినెట్ గా వాళ్ళు యాక్షన్ తీసుకోండి. పునరావృతం కాకూడసుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే. కానీ ప్రజల ఆస్తులు ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నా కూడా బంధు సత్యాన్ని పాటిస్తారు. ఎందుకంటే బంధు వాళ్ళు కూడా నాకు చెప్పారు ఇవాళ ఎమ్మెల్యే ఆఫీస్ దాడి చేశారు, రేపు మాంసం దాడి చేస్తారు కదా. మా మాస్టర్ ఎవరు రక్షణ కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటే మీరు బంధు పాటిస్తుంది. అల్టిమేట్ గా రేపు రాబోయే కాలంలో అధికారం మాకేస్తారు కాబట్టి మా టార్గెట్ మమ్మల్ని టార్గెట్ చేస్తారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు స్వాగతిస్తున్నామంటే ఏం చెప్పబోతాం మనం? దాడులు స్వాగతిస్తామా? బట్ దయచేసి చెప్తున్నాము, ఇది ఎవరైనా కానీ ఏ పార్టీ కానీ కరీంనగర్ ప్రజలు కరీంనగర్ హెడ్ క్వార్టర్ ఇది కాబట్టి ఇక్కడ శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా అన్ని పార్టీలు సాధించాలి. 10 సంవత్సరాలు మేము కూడా ప్రభుత్వాలు ఉన్నాము, ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వాలు మేము ఉన్నప్పుడు ఇక్కడ జరగలేదు. మీరు ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే జరుగుతుంది. ఇది జరగకూడదు. చాలా కంట్రోల్ పెట్టుకున్నాం. మేము కంట్రోల్ ఉండాలి. ప్రజలకు భద్రత కల్పాలి. 10 సంవత్సరాలుగా మేము ఉన్నాము, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాము, ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. మా మీద చాలా విమర్శలు చేసిండ్రు. కానీ మేము ప్రభుత్వం ఉన్నాం కాబట్టి మేము చూస్తూ ఊరుకున్నాం. కానీ మేము ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళని కొట్టలేదు, ధ్వంసం చేయలేదు, వాళ్ళు ధ్వంసం చేయలేదు, ఏం చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ప్రజల ఆస్తుల రక్షణ కల్పించడంలో మేము వీరు ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ విఫలమైందని మేము Go back!